బిడ్డ గోపి, నీ బర్త్డే రోజు ఇలా మీ టీజర్ లాంచ్ చేయడం అది నా చేతుల మీదుగా చాలా హ్యాపీగా ఉంది. ఎస్పెషల్లీ సంపత్ నంది, తను మొదటి 3 సినిమాలు చూసాం. ఒక క్యూట్ లవ్ స్టోరీ చేశాడు, 2 మంచి మాస్ ఎంటర్టైన్ చేశాడు. 3 సినిమాలు సక్సెస్ఫుల్ సినిమాలు తీయడం అంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అది సంపత్ యు అచీవ్. అండ్ ఇప్పుడు ఈ గౌతమ్ నంద టీజర్ యాక్చువల్ 15 days బ్యాకే నేను చూసినప్పుడే అనిపించింది. సో గోపిని చాలా కొత్తగా ప్రజెంట్ చేయడం అంటే గౌతమ్ నంద 2 క్యారెక్టర్లలో చూపించడం. సో గోపికి ఆల్రెడీ తను నెగిటివ్ రోల్స్ చేసినప్పుడే ఇరగ్గొట్టేశాడు, జయంలో కానీ వర్షంలో కానీ. సో తనకు అది పెద్ద కష్టమైందేం కాదు. సో హీరోగా తను సక్సెస్ఫుల్గా సినిమాలు చేస్తూ ఈ సినిమాలో 2 రోల్స్ చేయడం అనేది ఈ సినిమాకు చాలా నావెల్ పాయింట్ అని నేను అనుకుంటున్నాను. అంటే ఒక హీరో నెగిటివ్ రోల్ చేయాలంటే ఎస్పెషల్లీ మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో భయపడతారు. సో అది దాటినందుకు గోపి కంగ్రాట్స్. అంటే ఒక ఆర్టిస్ట్గా ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడే రైటర్స్ కానీ డైరెక్టర్స్ కానీ కొత్త సినిమాలు కొత్త కథలు రాయడానికి అవకాశం ఉంటుంది. అది సంపత్ అచీవ్ చేసి నీతో చేయించాడు. సో ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. అండ్ ప్రొడ్యూసర్స్, మంచి సినిమాలు తీయాలనే ఆతృత ఉన్న భగవాన్ పుల్లారావు గారు. సో ప్రతి సినిమాకి ఒక ప్రొడ్యూసర్గా వాళ్ళ ఎఫర్ట్స్ ఎంత ఇవ్వాలో అంత చేస్తారు. సో ఆల్రెడీ టీజర్ చూస్తేనే తెలుస్తుంది, సంపత్ మా ప్రొడ్యూసర్లని బాగా పిండి మంచి సినిమా తీశాడు. సో ప్రొడ్యూసర్స్గా వాళ్ళు సపోర్ట్ చేశారు. సో ఆల్ ది బెస్ట్ భగవాన్ పుల్లారావు గారు. అండ్ ఎమ్మెల్యే, సో ఆల్రెడీ లాస్ట్ సినిమాలోనే బన్నీ సినిమాలో సరైనలో ఒక అద్భుతమైన పర్ఫార్మెన్స్తో క్యాత్రినా జీతుందో తెలుసు. అండ్ 1 more హీరోయిన్ అన్సిక. అండ్ టెక్నీషియన్స్ మా ఆర్ట్ డైరెక్టర్ బ్రహ్మ మా బ్యానర్లోనే ఇంట్రడ్యూస్ అయ్యాడు. అండ్ సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు గారు అండ్ తమన్, ఇలా అందరు మంచి టెక్నీషియన్స్తో రెడీ అయిన ఈ గౌతమ్ నంద జూలైలో రిలీజ్ అవుతుంది. డేట్ చెప్పొద్దన్నారు, బట్ డేట్ ఫిక్స్ అయింది. జూలైలో మన ముందుకు వస్తుంది. సో ఈ సినిమా సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.